మన ప్రభుని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఆదివారపు వాక్యంలోనికి ఆహ్వానం చెప్తున్నాము. ఇంతవరకు గడిచినటువంటి వారమంతా దేవుని యొక్క కృపచేత మనందరిని భద్రపరిచినటువంటి దేవుడు మరొక వారము మన జీవితంలో ఆయుష్గా పొడిగించినందుకై మనం దేవుని ఎంతైనా స్తుతించడం మంచిది. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంటుంది, యెహోవాని స్తుతించుట మంచిది. ఏంటిది? మనం కూడా మంచి పనులు చేయొచ్చు అన్నమాట. జనరల్గా దేవుడు చేసిన పనులన్నీ కూడా మంచి అని ఉంటుంది. మీరు ఆది కాండం చదివి ఉంటారు కదా. ఆది కాండంలో మొదటి అధ్యాయంలో అనేక మార్లు దేవుడు మంచిది 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 అన్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మంచివాడు, మంచి పనులు చేస్తాడు. మనం మాత్రం అది తప్ప అన్నీ చేస్తాం. కాబట్టి మనకు ఒక అవకాశం ఉంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే మనం కూడా మంచి పని చేసే అవకాశం ఉంది. అదేంటంటే దేవుని ఆరాధన చేయుట, దేవుని స్తుతించుట మంచిది. చెప్పండి, ఏం చేయటం? దేవుణ్ణి స్తుతించుట మంచిది అని అన్నాడు. కాబట్టి ఆదివారము అంటే దాన్ని బట్టి చెప్పండి, ఇలా మన ఆదివారం ప్రార్థనకి వెళ్ళలేదనుకోండి, మనం ఏం చేసినట్టు? అంతే కదా. ఆదివారం మందిరానికి పోకపోతే మనం ఏం చేసినట్టు? అదనమాట. మనం మంచి చేసే అవకాశం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. మనం కూడా మంచి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడంటే మనం ఆయన్ని ఆరాధన చేసే అవకాశం దయచేశాడు. మంచినటువంటి వారం నుంచి మనం అనేక వారాల నుంచి ప్రత్యక్ష గుడారంలో కూర్చున్నటువంటి విశేషమైనటువంటి వాక్యాలు చెప్పుకుంటున్నాం. నాకు మొన్న ఒక సహోదరుడు మన ఖమ్మం మీటింగ్స్కి వెళ్తే, అన్న ప్రత్యక్ష గుడారం కూర్చున్నటువంటి మీ మెసేజ్లు నేను వింటున్నాను అని చెప్పాడు. అబ్రహాం అని తమ్ముడు పేరు, అతను ఖమ్మం జిల్లా. అక్కడ నుంచి నన్ను చెప్తున్నాడు అనమాట. మన అక్కడ మీటింగ్ జరుగుతుందని సుమారుగా ఒక 35 కిలోమీటర్లు ఇవ్వడం వాళ్ళ ఊరు, ఖమ్మం జిల్లాలో ఒక పల్లెటూరు. అక్కడ నుంచి వచ్చి వాక్యం వింటా ఉన్నాడు అనమాట. వచ్చి దగ్గరకు వచ్చి, అన్న నేను ప్రత్యక్ష గుడారం గురించి మీ వాక్యాలన్నీ వింటున్నాను, ఏంటోనన్నా నాకు సరిగా అర్థం కాలేదు ముందు 2-3 సార్లు అని అన్నాడు. ప్రత్యక్ష గుడారం గురించి నేను అసలు యాక్చువల్గా నాకు పాత నిబంధనల గ్రంథం నాకు అర్థం కాదు, నేను చదివినా అని అర్థం కావట్లేదని చదవటం మానేశాడంట. ఆ వాక్యం నాకు ఎన్నిసార్లు ఏదన్నా ట్రై చేస్తున్నానన్నా నాకు ఏ మొక్క అర్థం కావట్లేదు, అందుకని నేను దాన్ని చదవటం మానేశాను అన్న అని అన్నాడు. సరే, నేను తమ్ముడు ఏం పర్లేదు, అర్థం కాకపోయినా చదవాల్సిందని అన్న. అదే ఇప్పుడు నేను చెప్పే వాక్యం మీకు అర్థం కాకపోయినా మీరు అనండి అని నేను అంటాను అనుకోండి, మీకు ఏమనిపించుద్ది? ఇప్పుడు నేను చెప్పిన వాక్యం మీకు అర్థం కావట్లేదు, అర్థం లేని మీకు చెప్తున్నాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు? మొహవాటం కొద్దీ వింటారు, లేకపోతే ఏం చేస్తారు? పరధ్యానంలోకి అనాలోచితంగా వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఆ వాక్యం వినాలంటే మీకు అర్థమైతేనే మీరు వాక్యం వినాలి, అర్థం కాకపోతే వాక్యం వినరు. అంతేనా? సరే, నేను ఒక మాట అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పండి. మీ గుండె ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? గుండె అనుకుంటే మళ్ళీ తమ్ముడు మళ్ళీ ఏ రకంగా అనుకున్నాడు. మీ గుండె ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? ఏమ్మా తెలుసా? ఎలా పనిచేస్తున్నా అన్న బతకటం సంగతి సరేలే, డిఎన్ఏ అనేది ఎలా ఉంటుందో తెలుసా? హార్మోన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసా? మనిషిలో మెటబాలిజం అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది. ఏంటది? మెటబాలిజం సిస్టమ్ అనగా మనం తిన్నటువంటి ఆహారము అది శక్తిగా ఎలా మారుతుందో ఇవన్నీ మన శరీరంలో ఉండే కదా. ఇవన్నీ మనకు తెలుసా ఎలా జరుగుతాయో? మరి తెలియకపోయినా అనుభవిస్తున్నారుగా. చెప్పండి. ఇప్పుడు హార్మోన్స్ ప్రభావం ఏంటో తెలియదు, డిఎన్ఏ ఏంటంటేటువంటి అర్థం ఏంటో కొంతమంది మనకి సరిగా తెలియదు, ఒక హార్ట్ ఎలా పనిచేస్తుందో తెలియదు. ఇవన్నీ పని చేయకపోయినా మాత్రం అన్నిటినీ అనుభవిస్తావు. ఇది మాత్రం ఎవడో తెలుసుకోడు. అర్థమైందా? ఇది నీకు అర్థం కాకపోయినా అనుభవిస్తానంటావు. నీ దేహంలో అవయవాలు ఎలా పనిచేస్తుందో తెలియదు, లోపల మెటబాలిజం సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలియదు, ఇలాగ జీర్ణ వ్యవస్థ అనేటువంటిది ఎలా పనిచేస్తుందో తెలియదు, నీ దేహంలోకి డిఎన్ఏ అనేటువంటి కానీ హార్మోన్ వ్యవస్థ కానీ సిస్టమ్ అనేది ఎలాగుందో తెలియదు. తెలియకపోయినా పనిచేస్తానంటావు. భర్త అర్థం కాకపోయినా కాపురం చేస్తానంటావు, భార్య అర్థం కాకపోయినా కాపురం చేస్తానంటావు. ఒక్క దేవుడి సన్నిధికి మాత్రం నీకు వాక్యం మాత్రం అర్థం కాకపోతే నువ్వు రావు. అంతే. ఇప్పుడు ఏ అర్థం కాకపోయినా అన్నింటినీ సర్దుకుపోతా, కానీ ఒకటి దేవుడి యొక్క వాక్యం నీకు అర్థం కాకపోతే మాత్రం దేవుని యొక్క వాక్యము అనండి అర్థం కాకపోయినా అనుభవించడమే. నిజంగా దేవుడు ఇప్పుడు విశ్వాస సంబంధ జీవితంలో చాలామందికి ఉన్నారు, చాలామందికి దేవుడు అనేటువంటిది అర్థం కానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా అర్థం కాదు. ఎందుకు అర్థం కాకపోయినా సరే వాళ్ళు విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఒకటే నమ్మకం, దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు అనే సంగతి ఉన్నట్టు ఆయన వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళు దేవుని అనుభవిస్తూ ఉన్నారు, దేవుడి సన్నిధిని అనుభవిస్తున్నారు. దేవుడి సన్నిధి అంటే వాళ్ళు అలాగునే సాగిపోతూ ఆ సంతోషంలో మునిగిపోతూ ఉన్నారు. అలాగునే దేవుని యొక్క వాక్యము మీరు వినండి బాగా, దేవుని యొక్క మాటలు ఈ ప్రత్యక్ష గుడారం గురించి మీకు పదే ఎందుకు చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యం మనకు ఒక మాట చెప్తూ ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు 119వ కీర్తన అనుకోండి, అంతేనా?
119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు, చెప్పండి ఏంటంట, దేవుని వాక్యం ఎలాంటిది? ఏది ఆగిపోయారు? దీపం లాంటిది అన్నాడు. అనగా దీపం దేనికి పెడతారు? ఎందుకు? మీరు బాగా లోతైన విషయాలు తెలిసిపోతాయి మీకు అన్నీ కూడా. దీపం వెలుగు కోసం. ఇంట్లో దీపము దేనికోసం? వెలుగు కోసం పెడతారు. కరెంటు, ఇంట్లో లైట్లు. దీపం లేకపోతే, లైట్ లేకపోతే దేవుడు లైటింగ్, కరెంటు ఇవన్నీ ఇచ్చింది. ఎందుకంటే ఒకవేళ దేవుడు కూడా మనకి పవర్ కట్ చేసి మన సూర్యుని ఆఫ్ చేస్తే ఏమవుతాం చెప్పండి? సూర్యుని ఆఫ్ చేస్తే ఏం చేస్తాం? ఇంట్లోనే అప్పుడు దాకా కూర్చున్నావు, ఎక్కడా మనిషి అంటారు. ఈయన ఏంటి నన్ను పట్టుకుని పెట్టే నువ్వా, ఏదో దీపం అనుకుంటా. అంటే దీపం లేనటువంటి వాడు తౌడులాడతారు. దీపం లేకపోతే కట్టుకున్నటువంటి బట్ట కనపడదు, కట్టుకున్న భార్య కనపడదు, కన్న బిడ్డలు కనపడరు. కొంపలో ఉండే ఎవడ కూడా ఆరిపోయిన దీపాలు ఆత్మీయ జీవితంలో ఎవరికి కనబడరు. మానవ జాతి అంతా కూడా చీకట్లో తడువులాడుతూ ఉంటుంది. అంటే దీపం లేకపోతే, వెలుగు లేకపోతే మానవ జాతి తవుళ్ళాడుద్ది. అలాగే దేవుని యొక్క వాక్యం లేకపోయినా కూడా మానవ జాతి అలాంటి అంధకారంలో బ్రతుకుద్ది. అంధకారంలో బ్రతుకున్న మనుషులకి దేవుని యొక్క వాక్యము వెలిగివ్వటం కాదు, త్రోవ చూపించింది. అర్థమైతే దేవుడి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము వెలిగించడమే కదా, త్రోవను చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చదువుతున్న ఈ వాక్యము, ప్రత్యక్ష గుడారం కూర్చున్నటువంటి వాక్యము మనకు జీవితాలు ఎందుకు పదే వాక్యం ధ్యానం చేస్తామంటే, ఇది మనకు త్రోవని చూపిస్తూ ఉంటుంది. మనకు దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. మనం ఏ మార్గాన్ని వెళ్ళాలో చూపిస్తూ ఉంటుంది. ఎలాగో నడుచుకోవాలో చూపిస్తూ ఉంటుంది. ఎక్కడ నడుచుకోవాలో చూపిస్తూ ఉంటుంది. అంధకారంలో తౌడులాడేటువంటి బ్రతుకులో నుంచి నువ్వు చక్కని మార్గంలో నడిచేటువంటి త్రోవని, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవలకెలా వెలుగయ్యదంట. అంటే దేవుడు మనకి వాక్యం అనేటువంటిది ఎలాగ పనిచేస్తుందంటే నీకు వెలుగు చూపిస్తుంది, మంచి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంది. అలాగున ప్రత్యక్ష గుడారంలో మనం చదువుతున్నటువంటి దేవుని యొక్క వాక్య భాగం మరొకసారి మీరు చూడండి. మరి ఎన్నో వారాల నుంచి చదువుతున్నాం కాబట్టి మీరు ఇలాగున ఈ వాక్యం వల్ల మనకి ఏం ప్రయోజనం అనుకోకుండా మరి ఎక్కువ అనేక విషయాలు మనకు దేవుడు ఒక త్రోవను కలుగు చేస్తా ఉన్న సంగతి మనకు తెలియాలి. నిర్గమాకాండం 38వ అధ్యాయం, నిర్గమాకాండము 38వ అధ్యాయము చదవండి ఒకసారి. 9వ వచనం నుంచి మూలవాక్యంగా మరొక వాక్యం చదువుకుందాం. మరియు అతడు ఆవరణము చేసెను, కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గల పేరిన సన్నన నారయు తెరలుండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దెలను వెండివి. ఉత్తర దిక్కునున్న తెరలు 100 మూరలు గలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మెలు 20. ఆ స్తంభముల వంకులు వాటి పెండి బద్దలు వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలు, వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులు వాటి పెండి బద్దలను వెండివి. ఇక మీరు చూస్తే ఆ వరుసన లేఖనాలన్నీ కూడా చూసుకుంటూ వస్తే మీకు చివరాఖరికి 16వ వచనం వచ్చేసరికి మొత్తం కలిసినటువంటి స్తంభాలు ఎన్ని వచ్చినాయి? ఎన్ని వస్తాయి? మర్చిపోయినట్టున్నారు దేవుడి దయ వల్ల. 60 స్తంభాలు వస్తాయి. అంటే మీరు అక్కడ ఎక్కడ వినకొడతారంటే, ఉత్తర దిక్కును చెప్పేటప్పుడు దేవుడు ఉత్తర దిక్కును చెప్పినప్పుడు ఈజీగా ఉంటుంది, దక్షిణ దిక్కు చెప్పినప్పుడు ఈజీగా ఉంటుంది, పశ్చిమ దిక్కు చెప్పినప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక్క దిక్కు మాత్రం తేడాగా కనపడింది. ఏ దిక్కు చెప్పండి? అక్కడ తూర్పు దిక్కుని చెప్పే స్తంభాలు తేడా కనపడింది. ఎందుకని? పశ్చిమ దిక్కున 10 అని చెప్తాడు, ఉత్తరంలో వచ్చి దక్షిణకు వచ్చారు కల్లా ఇటు 20 ఇటు 20 చెప్తాడు. కానీ ఉత్తర దిక్కున వచ్చేటువంటి 10ని ఎట్ ఏ టైము చెప్పలేదు. ఎందుకని? ఉత్తర దిక్కున తెరకి అనగా ఆవరణం యొక్క ఆవరణంలో తెర ఏర్పాటు చేసినప్పుడు 4 స్తంభాలు చెప్తాడు. నా స్తంభాలు కుడి పక్కన ఒక 3 స్తంభాలు చెప్తారు, ఎడం పక్కన 3 స్తంభాలు చెప్తారు. ఇలాగన 2 3 6 ఒక 4 కలిపితే ఇలా ఈ 10 స్తంభాలు మాత్రం వేరుగా చెప్తారు. టోటల్గా ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణము నిర్మాణం చేసినటువంటిది దీన్ని 60 స్తంభాల మీద ఈ తెరలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దేవుడు నేను చెప్పాను 60 అనేటువంటి సంఖ్య మనం గడిచినటువంటి కాలం నుంచి మనం 2 వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. 60 అనేటువంటి స్తంభాలు దేనికి ఏర్పాటు చేసి చూసాం. అలాగే గడిచినటువంటి వారంలో 60 అనే సంఖ్య
దేనికి ఇది ఏర్పాటు చేసాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ లోకానికి రావటానికి ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు ఉన్నటువంటి 60 తరాలటువంటి సంఖ్యను మనం చూస్తా ఉన్నాం. అలాగే మరి ఇప్పుడు ఇంకొక పాఠాన్ని కూడా మనం నేర్చుకుందాం. 60 అనేటువంటి సంఖ్య మనకు నేర్పుతున్నటువంటి పాఠం అంటే అది యాత్రా సంఖ్య. ఏ సంఖ్య? అది యాత్ర, ఇశ్రాయేలీల అరణ్య యాత్రను తెలియజేస్తూ ఉంది. అంతేకాదు ఆత్మీయ యాత్రను తెలియజేస్తూ ఉంది. అంతేకాదు విశ్వాస జీవితంలో అది ఒక అసంపూర్ణమైన సంఖ్య. చెప్పండి ఇప్పుడు ఏంటది? యాత్ర అంటే స్టాండర్డ్ స్థిరమైనది కాదు. చెప్పండి, యాత్ర అనేది ఏంటంటాం? నడుచుకుంటా వెళ్ళిపోతుంటాం, మార్గ మధ్యలో జరుగుకుంటూ వెళ్ళిపోయేదాన్ని యాత్ర అంటారు. ఎప్పుడైతే దాని స్థిరమైనటువంటి ఎప్పుడంటే యాత్ర ముగించేటప్పుడు అది స్థిరముగా ఉంటుంది. ముగింపు అనేటువంటి ఒక సంఖ్య ఎప్పుడు వచ్చిందంటే నరుని ఆయుష్కాలం. ఇందాక మనం చదువుకున్న నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య దేన్ని సూచిస్తూ ఉంది? 70 అనే సంఖ్య. కంప్లీట్ 70 అనగాల ఇక మన ఈ భూమి మీద నూకలో అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే ఈ 70 అనే సంఖ్య, 80 అనే సంఖ్య దేన్ని సూచిస్తుంది? కంప్లీట్ని చూపిస్తాను. అంటే ఇది పరిపూర్ణంగా అయిపోయిందనే సంగతి చూపిస్తూ ఉంది. కానీ 60 అనే సంఖ్య మాత్రం, 60 అనే సంఖ్య బైబిల్ గ్రంథం మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథం చూపించబోయే ముందు మీ లైఫ్లో 60 అనే సంఖ్య దేనికి సూచనగా ఉంది చెప్పండి? ఏం గుర్తుంది చెప్పండి? 60 అనే సంఖ్య మీరు ఎప్పుడెప్పుడు విన్నారు మీ లైఫ్లో? లైఫ్ స్టైల్లో 60 అనే సంఖ్య దేనికి సూచనగా ఉంది మీరు చెప్పండి. నేను వాక్యానుసారంగా ఎటు చెప్తాను. జస్ట్ ఇది కాస్త గుర్తు తెచ్చుకోండి, మెదడుకి మేత అయ్యండి. ఒకటి బాబురాను ఒకటి చెప్పేశాడు అన్న. 60 అనే సంఖ్య రిటైర్మెంట్కి షష్ఠి దరిద్రం అయిపోయింది అమ్మాయ. పెన్షన్ స్కీము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పెన్షన్ స్కీము 60. ఇంకా షష్ఠి పూర్తి అర్థము 60. తర్వాత ఇంకా 50 సంవత్సరాలకి పెళ్ళి 50 సంవత్సరాలు అయితే పెద్దగా సెలబ్రేషన్ చేసుకోరు. 55కి సెలబ్రేషన్ చేసుకోరు. ఎప్పుడు చేసుకుంటారు? 60కి సెలబ్రేషన్ చేసుకుంటారు. రైట్, వీళ్ళ స్థాయిలో వీళ్ళు చెప్పారు. యంగ్స్టర్స్ చెప్పండి, మీరు యంగ్స్టర్స్ మీ లైఫ్లో 60 వీళ్ళంటే షష్ఠి పూర్తులు. మీకు కూడా షష్ఠి పూర్తి ఎందుకు అప్పుడే? వీళ్ళు షష్ఠి పూర్తి గురించి చెప్పారు, 60 అనే సంఖ్య పెన్షన్ గురించి చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి. తల్లిదండ్రులు నెట్టేసేదంట. మిమ్మల్ని నెట్టే మీకు 60 అయితే నెడతావు, వీళ్ళకి ఎప్పుడు రావాలంటున్నా సంగతి వీళ్ళ సంగతి. రైట్, ఇప్పుడు మీరు చదువుకున్నారా? నాకులాగా 5వ తరగతి కానీ 10వ తరగతి చదివారా? నాకులాగా కనీసం 5వ తరగతి చదివారా? చదవలేదా? రైట్, ఇప్పుడు మనకి ఫస్ట్ క్లాస్ మార్కులు ఎన్ని మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ అని చెప్పేవాళ్ళు చెప్పండి. అది మరి అది చెప్పరే, గుర్తులేవు ఇక అన్నీ. 60 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్. 60 మార్కులు పాస్ మార్కు 35. ఎప్పుడన్నా గమనించారా? 35 మార్కులకేమో పాస్ మార్కు, 60 వస్తేనేమో ఫస్ట్ మార్కు. అందుకని అసలు పేపర్ చూసుకోగలి 60 ఎప్పుడు వస్తాయి 60 ఎప్పుడు వస్తాయి అని చూసుకునేటువంటి వాళ్ళు. ఎందుకని 60 దాటితే చాలు. 59 వచ్చింది అనుకోండి, అబ్బా అనుకుంటా. ఎంత 51 మనకి 59 మార్కులు వస్తే ఏమనుకునే వాళ్ళు? పేపర్ చూసి ఏం మిస్ అయ్యేవాళ్ళం? 10th క్లాస్లో అబ్బా ఒక్క మార్క్ వస్తే ఫస్ట్ మార్క్ వచ్చేది కదా అనుకున్నాం. పోనీ 60 అనే సంఖ్య వస్తే అసలు మొత్తం మార్కులు ఎన్ని? ఆ పేపర్ మనం పెట్టిన పేపర్ మార్కులు ఎన్ని ఉంటాయి? జనరల్గా 100 మార్కులు ఉంటాయి. ఒక్క ఎంపీసీ అటువంటి వాళ్ళకి ఇంటర్మీడియట్లో మాత్రమే, ఎంపీసీ వాళ్ళకి మాత్రమే 150 మార్కులకి మ్యాథ్స్ ఉంటుంది. మిగిలినన్నీ కూడా దాంట్లో కొన్ని కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ అన్నీ 60 మార్కులకే ఉంటాయి. జనరల్గా మన 10th క్లాస్ లోపే చదువుకుంది. ఎందుకంటే ఆ తర్వాత మనకు అంత సీన్ లేదు కాబట్టి, మనకు కాదు నాకు. కాబట్టి నాకు తెలియని దాని గురించి వెళ్ళటం ఎందుకు తెలిసిందని చెప్తా. 10th క్లాస్ వరకు మాత్రము ఖచ్చితంగా 100 మార్కులు పేపర్ ఇస్తే 60 మార్కులు వస్తే చెప్పండి, 60 మార్కులు వస్తే ఫస్ట్ మార్కే. కానీ ఫస్ట్ మార్క్ ఎంత మాత్రాన పరిపూర్ణమైన సంఖ్య మాత్రం కాదు. అంటే అది కూడా ఆన్ ద వే, అంటే పరిపూర్ణతకి మనము సాగిపోతూ ఉన్నాము. అంటే ఆర్డినరీ దాటేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వచ్చామన్నమాట. 60 అనే సంఖ్య ఏడున్నాం ఇప్పుడు? మిడిల్ క్లాస్ మధ్య తరగతిగా అయిపోయాం. ఇంకా మనం సాధించాల్సింది చెప్పండి. 60 అనే సంఖ్య చూడగానే మనం సాధించవలసింది కంప్లీట్ కాలేదు, మనం సాధించవలసింది ఇంకో ఉంది. ఇప్పుడు అదే 60 అనే సంఖ్య మీకు శరీరంలో చూపించా, శరీరానుసారంగా చూపించా. ఇప్పుడు 60 అనే సంఖ్య ఎక్కడ దేవుడు వాడాడు? ప్రత్యక్ష గుడారంలో వాడాడు. అంటే ప్రత్యక్ష గుడారం కూడా పరిపూర్ణమైంది కాదు. ప్రత్యక్ష గుడారము క్రీస్తు వచ్చేంత వరకు క్రీస్తులో సంపూర్ణమైంది తప్ప ప్రత్యక్ష గుడారం టెంపరీయే. ఈ మాట నేను చెప్పట్లా. ప్రత్యక్ష గుడారమును పునాదులు వేశారా, లేకపోతే అలాగ పైన వేశారా?
ఎందుకని పై పైన ఎప్పుడు వేస్తారు? పునాదులు, యెరూషలేము అనే దేవాలయము పునాది గల పట్టణముగా దేవుడు చేశాడు. పరలోకము పునాదులు గల పట్టణంగా చేశాడు. కానీ ప్రత్యక్ష గుడారానికి పునాది ఉందా? లేదు. ఎందుకని? అందుకని తట్టాబొట్ట వాళ్ళు ఒక చోట ఉండగానే గబగబది సామాన్లు వేసి ప్రత్యక్ష గుడారం వేసేవాళ్ళు. ఇక్కడ నుంచి బయలుదేరండి అనగానే మళ్ళీ మొత్తం ఓడదీసేసి మొత్తం భుజాలు వేసుకుని పదండి అనుకుంటే వెళ్ళేవాళ్ళు. మళ్ళీ దేవుడి హారాన్ని వచ్చి నాగండి అంటే అక్కడ ఆగిపోయేవాడు. ఇలా యాత్రలో టెంపరవరీగా అర్థం కదా, యాత్రలో అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తూ తీసుకుని వచ్చారు ప్రత్యక్ష గుడారం. అంటే 60 సార్లు సంఖ్యలో మనకు తెలుస్తుంది ఏంటంటే ఇది యాత్రా జీవితాన్ని సూచిస్తూ ఉంది. అందుకని అరణ్యాత్రలో ఉండగా దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని 60 అనేటువంటి యొక్క పోల్స్ ద్వారా 60 స్తంభాల ద్వారా దేవుడు నియమించంటే ఇది సంపూర్ణ సంఖ్య కాదు, యాత్రను సూచిస్తూ ఉంది. దీంట్లోనే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇప్పుడు మీకు శరీరాన్ని చూపించాను. ప్రత్యక్ష గుడారం ఇది పెట్టడం వల్ల మనకి ఏం నేర్చుకు చూపిస్తాను. ఆధ్యాత్మిక ప్రపంచంలో 60 అనే సంఖ్య దేనికి సూచనగా ఉందో. రెండవది, ఎలాగున్న టెంపరీ అని మీరు అంటారు. ఇప్పుడు మీరు ఏదో 10th క్లాస్ మార్కులు చెప్పారన్నా, మరి వాక్యంలో ఇది పూర్తి స్థాయి ఆధిపత్యం లేదు. వాక్యంలో కూడా ఇది కేవలం యాత్రకే వాడాడు. ఇది పరిపూర్ణం కాదు అని ఎలా నిరూపిస్తాకో ఇంకొక మాట మనం నేర్చుకునే పాఠం చెబుతా. చదవండి పరమగీతాల గ్రంథం. పోయినసారి కూడా మనం పరమగీతాల గ్రంథం చదువుకున్నాం కదా, మరలా ఇప్పుడు పరమగీతాల గ్రంథం చదువుదాము. 6వ అధ్యాయం పరమగీతాల గ్రంథము 6వ అధ్యాయం 8వ వచ్చి మీరు చదవండి. ఇది అసంపూర్ణమైనటువంటి సంఖ్య అనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను. ఎందుకు దేవుడు ఇది యాత్రగా రాశాడో, దీని నుంచి నేను నేర్చుకునే పాఠం ఏంటో చూద్దాం ఒకసారి. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్రులు, లెక్కకు మించిన కన్యకులు కలరు. నా పావురము, నా నిష్కలంకురాలు ఒక్కతే. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకుని నేను అడిగింది చెప్పండి. సొలొమోను గారికి భార్యలు ఎంతమంది? ఏమైంది నగరానికి? సొలొమోను గారి భార్యలు ఎంతమంది? ఇప్పుడు పరమగీతాలు రాసింది ఎవరు? పరమగీతాల గ్రంథం రాసింది ఎవరు? సొలొమోనుకు రాశారు. ఇప్పుడు ఆ సాక్షి ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి సాక్షి. ఇప్పుడు ఆయన సొలొమోను గురించినటువంటి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 60 మంది భార్యలు, 80 మంది ఉపపత్రులు, లెక్కకు మించిన కన్యకులు అని అన్నారు. ఇప్పుడు ఈ రాసే సమయానికి అనగా ఈ పరమగీతంలో గ్రంథం రాస్తున్నటువంటి సమయంలో ఈయన 60 మంది భార్యలు ఉన్నారంట. ఈయనకి ఎంతమంది? మహానుభావుడు. అమ్మ మన దేవుడు మంచి దేవుడు చెప్పండి. మంచి దేవుడు మన దేవుడు. ఎందుకంటే మనకు ఒక భార్యను చూసుకోమని నియమం పెట్టాడు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క భార్య చాలరా బాబు నీకు ఎక్స్ట్రాలు వద్దు అని సొలొమోను యొక్క జీవిత చరిత్రలో 60 మంది భార్యలు అని ఎందుకు చెప్పాడంటే, నిజానికి మీరు ఆలోచించండి, 60 మంది భార్యలు చేసుకున్నటువంటి సొలొమోను జీవితం సంతృప్తికరంగా ఉంటే తర్వాత నెంబర్ ఎంతకి వెళ్ళాడు? సొలొమోను ఎంతమంది చేసుకున్నాడు తర్వాత? ఇంకా అమ్మా మీకు అర్థం కానట్లేదు. మీరు ఒకసారి పరిశుద్ధ గ్రంథము అవకాశం ఉంటే సొలొమోను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. మీకు మన సొలొమోను అన్న గురించి అద్భుతమైన ఒక మాట చెప్తాను వినండి. అదేదనగా 1000 మంది పురుషుల్లో నేను ఒకరిని చూచిదిని కానీ అంతమంది స్త్రీల్లో ఒక్కతిని. తలలో పైకి ఎత్తుకోండి. ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు ప్రసంగి గ్రంథము ప్రసంగినటువంటి సొలొమోను అంటాడు 1000 మంది పురుషుల్లో నేను ఒక్కడిని చూశాడంట. ఎవరిని? మంచివాడిని చూశాడు. అంతమంది కనపడినా కానీ ఎవరిలో కనపడలేదు చెప్పండి మీకు. ఇప్పుడు సొలొమోనుకి 1000 మంది మగవాళ్ళు చూస్తే వాళ్ళలో ఒక మంచివాడు కనపడ్డాడంట. 1000 ఎంతోమంది అమ్మాయిని చూశాడంట. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా మన బంగారం మంచిదైతేగా. అయ్యా సొలొమోనుకి ఏం కనపడలేదు? నీకు మంచివాడు నువ్వు మంచివాడు అయితే నీకు ఎదుటి మంచివాడు కనపడతారు. మన బతుకు మంచిదైతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అని చెప్పు. మన బతుకు మంచిగా ఉంటే నీకు ఆళ్ళు నచ్చలేదు, ఏం నచ్చలేదు, ఊరంతా చూసేది మన బతుకు మంచిదా చెప్పు. నా కన్నులు ఆశించిన ప్రతి దాన్ని నేను ఏం చేశానంట? నేను నా కన్నులకు అభ్యంతరపరచలేదంట. అక్కడ మీకు వాక్యం చూస్తామంటే మీరు చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథంలో అంటాడు నా కన్నులు ఆశించిన ప్రతి దాన్ని. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచ్చి మీరు చూడండి ఒకసారి. మన అన్నగారి స్టేట్మెంట్ ఎలా ఉంటుందో చెబుతాం. నా కన్నులు ఆశించిన వాటిని దేనిని అవి చూడకుండా
మహానుభావుడు, ఎంత మంచి మనసో, విశాలమైన హృదయమో. నేను అభ్యంతరపరచలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషపగా సంతోషకరది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును. ఇప్పుడు మీ తలల పైకి ఎత్తుకొనడి. ఎవరికి అంట? సొలొమోనుకి అంట. ఆయన అంటున్నాడు, నా కన్నులు ఆశించే ప్రతి దానిని నేను చూడనిచ్చి అభ్యంతరపరచలేదంట. అసలు ఏది చూడాలనిపిస్తే అది చూస్తుంది. సినిమా చూడాలనిపిస్తే సినిమా చూడు, సీరియల్ చూడాలనిపిస్తే సీరియల్ చూడు. నీ కళ్ళు ఏటిని చూడాలనిపించినా, అంటే నీ కళ్ళు ఏటిని తృప్తిపరుస్తూ ఉంటే వాటిని కన్నులారా తనివి తేరా చూడనిచ్చాడంట. హృదయం మోసకరమైందా? హృదయం ఆయనకి ఏది నచ్చితే, హృదయం ఏది మెచ్చుకుంటే, హృదయం ఏది సంతోషించదో అది చేయకుండా మానలేదట. అంటే మన అయ్యగారికి జీవితంలో ఎంతమంది భార్యలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి? 60 మంది భార్యలు అన్నాడు. నిజంగా 60 మంది భార్యలు అనే సూచన వినండి. సొలొమోను విషయం ఎందుకు చెప్పబడింది? సొలొమోను 60 మంది భార్యలు ఎందుకు చేసుకున్నాడు? ఒక్క భార్యతో జీవితంలో కాపురం చక్కగా సంతోషంగా ఉండటం చేతగాక మరలా భార్య చేసుకున్నాడు. మీకు అబ్బా 60 మంది సొలొమోను చేసుకున్నప్పుడు సరిపోయింది. ఒక సొలోమి చేసుకుని ఉంటే మాట్లాడరు. సొలొమోను 60 మందిని చేసుకుంటే ఆడు మా అబ్బాయి మగాడు 60 మందిని చేసుకుంటాడు. మరి మా అమ్మాయి సొలోమి, ఒకవేళ సొలోమి 60 మందిని చేసుకుంటే 60 మందిని కాదు 5గురిని చేసుకున్నందుకే పాపం ఎన్నిసార్లు తిట్టారు ఆమెని. ఎవరు? సొలోమిని కాదు, సమరీ స్త్రీని. మన సొలొమోను ఎవరు? ఈయన మన సొలొమోను అయితే మనకు కూడా ఆడ సొలొమోను ఉన్నారు. ఆమె సమరీ స్త్రీ. మన సమరీ స్త్రీ ఎంతమంది చేసుకుంది? 5గురిని కట్టుకుంది. ఇప్పుడు ఉండేవాడు 6వాడు. కట్టుకున్న వాళ్ళే 5గురు. ఎందుకంటే 5గురు ఇప్పుడు ఉన్నటువంటి వాడు నీవాడు కాదు, నువ్వు 5గురిని కట్టుకున్నావు అన్నాడు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం కట్టుకుని విడాకులు ఇచ్చేటువంటి వాళ్ళ సంఖ్య 5గురు అయితే, కట్టుకున్నవాడు కట్టుకున్నాడు వదిలిపోతుంటే ఈసారి కట్టుకున్నవాడు వదిలిపెట్టి పోకూడదని అట్టి పెట్టుకుందనమాట మన అమ్మాయి. ఎవరు? ఈ అమ్మాయి అనమాట. ఈమె పాపం ఆమె 5గురు పెరిమిటిని చేసుకుంటే అన్ని మాటలు అన్నారు. మరి సొలొమోను అంటే మనకి ఎలాగ నీతేడా అంటే, సొలొమోను గురించి మాట అంటాడు, 1000 మందిలో నాకు ఒక్కడు కనపడ్డాడు కానీ ఆడవాళ్ళు ఒక్కడు కనపడలేదన్నాడు. అలాగే నా కన్నులు ఆశించిన ప్రతి దాన్ని నేను చేసానన్నాడు. సొలొమోను ఇవన్నీ చేసిన తర్వాత మీరు ప్రసంగి గ్రంథం అంతా చదివితే ఏం అర్థమై చెప్పండి? సొలొమోను రచించినటువంటి ఈ ప్రసంగి గ్రంథములో ప్రసంగి గ్రంథం ముగింపులో సొలొమోను ముగింపే కాదు, ప్రతి దాని విషయం చెప్పుకుంటూ వచ్చి సొలొమోను అంటాడు, సూర్యుడికి నాకు మాత్రం ఒక విషయం అర్థమైందయ్యా. అదేంటంటే ఇదన్నీ వేస్ట్, వ్యర్థము అని అర్థమైంది. సొలొమోను ప్రయాస మొత్తం వ్యర్థమైందేమో కానీ క్రీస్తునందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. సొలొమోను అనేక ప్రయాసాలు పడ్డాడు. అందుకని 60 అనే సంఖ్య సూచించిన కాడ ఆ తర్వాత రాశాడు 60 మంది భార్యలు అన్నాడు. అంటే చెప్పండి, 60 మంది భార్యలు అన్నాడు, తర్వాత 80 మంది ఉపపత్రులు అన్నాడు, తర్వాత లెక్కకు మించిన కన్నికలు అన్నాడు. అంటే ఈయనకి 60 మంది భార్యల వలన జీవితంలో సంతోషం లేదు, 80 మంది ఉపపత్తులు వచ్చినా జీవితంలో సంతోషం లేదు, లెక్కకు మించినటువంటి కన్నికలు ఎంతమంది ఉన్నా సొలొమోనుకు సంతోషం లేదు. కానీ సొలొమోనుకు సంతోషం ఇచ్చినటువంటి ప్రయాసం ఏంటి చెప్పండి? మాకేం తెలుసు అన్న, నువ్వే దంచుతున్నావు, ఇరగదీసి దంచేసి అది కూడా నువ్వే చెప్పుకుని ముగించుకుని వెళ్తే పోతాం. సొలొమోనుకి ఎక్కడ సంతృప్తి కలిగినటువంటి లైఫ్ స్టైల్ ఉంది? ఎప్పుడు హ్యాపీగా ఉన్నాడు? ఎవరిని బట్టి హ్యాపీగా ఉన్నాడు? అట్లా అర్థమైంది అనమాట. అదే చెప్తారు అనుకున్నానులే. మిమ్మల్ని ఏం అనలేక నా పొలి నేను కొనుక్కోవాలి. అదే వాక్యం నాకు మనం చదివిన దాంట్లో 60 మంది భార్యలు, 80 మంది ఉపపత్రులు, లెక్కకు మించిన కన్యకులు ఎంతమంది ఉన్నా అని ఆపేసి తర్వాత కంప్లీట్ చేశాడు ఒక మాటని. చదవండి, ఏం చేశాడు? చదవమ్మా, లేదా 8వ వచనం, 6వ అధ్యాయం పరమగీతలు కానీ 6వ అధ్యాయం 8వ వచనం. అమ్మ అక్కడ ఉండవు నాన్న, ఇక్కడ పరమగీతల గ్రంథం. నా పావురము, నా నిష్కలంకురాలు ఒక్కతే. అంటే ఇప్పుడు చెప్పండి, ఎక్కడ హ్యాపీగా ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు 60 మంది భార్యలు,
80 మంది ఉపపత్నులు, లెక్కకి మించిన కన్యకలు, వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఉన్నా ఒకటే. నాకు ఆయనకి ఆనందకరమైంది ఎక్కడో తెలుసా? నల్లనిదైనను, నల్లనిదైనను, ఏమండి, ఎన్నిక లేనిదైనను, చదువు సంధి లేనిదైనను, నా పావురము నిష్కలంకురాలు, ఆమె ఒక్కతే అన్నాడు. అంటే వాళ్ళందరినీ ఎవరితో పోల్చేశాడు? ఎంతమంది ఉన్నా నిష్కలంకురాల ఒక్కదాంతో ఆ సమానము కాదు అని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అంటే 60 అనేటువంటి ఆ 60 మంది భార్యలు అనేటువంటిది అంటే సొలొమోను యొక్క జీవితాన్ని ఎందుకు పెట్టాడు మీరు అర్థం చేసుకోండి. అది శరీరానుసారమేమో, కానీ ఆత్మ సొలొమోను కంటే శ్రేష్టమైన వాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు? మన ప్రభు అయిన సొలొమోను కంటే మించినటువంటి జ్ఞానము యేసు ప్రభులో ఉంది. సొలొమోను కంటే శ్రేష్టమైనటువంటి వాడు యేసు ప్రభుడు. వాక్యం చెప్పండి ఎందుకు చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ సర్వలోకంలో ఉన్నటువంటి, అనగా ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమూహాలకి ఆయన భర్తగా ఉంటాడు. దానికోసమే సొలొమోను ద్వారా ఈ మాట రాయించారు తప్ప వివాహం అనగానే పెళ్లి చేసుకోవడం అనే విషయం ఇది ఒకటే కాదండి. యేసుక్రీస్తు ఆధ్యాత్మిక వివాహం అనగానే మనం పెళ్లి చేసుకోవడం ఇలాగ శరీరానుసారంగా కాదు. భార్య యొక్క బాధ్యత భర్త ఎలాగో తీసుకుంటాడో వ్యక్తుల యొక్క బాధ్యత కూడా క్రీస్తు అలాగున తీసుకోబోతున్నాడు అనగా ఒక బాధ్యతగా విశ్వాసులు ఎట్లా దేవుడు నడుచుకున్న సంగతి మనకు తెలియాలి. అలాగే సంఘమును భార్యగా ఆయన కూడా పోల్చడానికి కారణం ఏంటో నేను చెప్పాను. రాబోయే దినాలు అంతకంటే ఎక్కువగా మన పరలోకం గురించినటువంటి విశేషాలు చెప్పేటప్పుడు ఎందుకని దేవుడు సంఘాన్ని పదే పదే తన భార్యని పోల్చాడో ఆ విషయాన్ని మనము ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుకున్నప్పుడు విశేషంగా విషయాలు మాట్లాడతాను. కానీ ఇప్పుడు మనకు మాత్రము 60 అనే సంఖ్య సొలొమోను యొక్క అసంపూర్ణమైన భార్యలను సూచిస్తూ ఉంది. 60 అనేటువంటి సంఖ్య అసంపూర్ణంగా ఉంది. అది పూర్తిగా ఆయన సాటిస్ఫాక్షన్ కాలేదు. అలాగున ఈ రోజున 60 అనేటువంటి సంఖ్య ఒక యాత్రా జీవితానికి, అసంపూర్ణమైన జీవితానికి కారణంగా ఉంది. కాబట్టి దీనివల్ల మనము ఇది ఈ స్టేజ్ ఒక పరిమితి మాత్రమే. దాని తర్వాత ఇంకో స్టేజ్ ఉందన్న సంగతి మనకు గుర్తు చేస్తూ ఉంది. దీనికి ఒక సూచన నేను సొలొమోను యొక్క 60 మంది భార్యలు సూచిస్తే దీనికి రెండో సూచన ఇస్తాను. మీరు చదవండి కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం. 60 అనేటువంటి సంఖ్య ఎలాగో అసంపూర్ణం అయ్యిద్దనే విషయాన్ని మీకు రెండో విషయం కూడా నేను చూస్తాను. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులుగాను ఎలాగునా ఫలించున నేను. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొని ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు విత్తువాని గురించిన ఉపమానం చెప్పారు. అవునా? ఎన్నిసార్లు చెప్పాడు ఆ ఉపమానాన్ని? బైబిల్ ఎన్నిసార్లు రాశారు? విత్తువాని గురించి ఉపమానము బైబిల్ ఎన్నిసార్లు రాశారు? 3 సార్లు రాసి ఉంటుంది ఒకే ఉపమానం. ఇంకా ఉపమానం కూడా అన్నిసార్లు రాయలే. ఏమంటే మత్తయి సువార్తలో కానివ్వండి, మార్కు సువార్తలు కానీ, లూకా సువార్తలో మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలోను ఒకసారి చదవండి. తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో ఇదే సందర్భాన్ని మరలా దేవుడు అక్కడ ప్రస్తావన చేసి ఉంటుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ఏం రాసి ఉంది? మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30 అంతులుగాను, 60 అంతులుగాను, 100 అంతులుగాను ఫలించువారని చెప్పాను. ఇప్పుడు తర్వాత 3వ ఉపమానం చెప్పండి. 3వసారి ఎక్కడ రాసి ఉంది? లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల ఉండి విత్తనము పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొని చెప్పండి. దేవుని యొక్క వాక్యమును మంచి నేల పడినటువంటి వారు ఎవరనగా అని చెప్పాడు. ఇప్పుడు చెప్పినప్పుడు ఒకే ఉపమానం 3 సార్లు రాశారంటే మనకేం అర్థం అవ్వాలి చెప్పండి? ఒకే ఉపమానము 3 సార్లు రాశారంటే మనకేం అర్థం అవ్వాలి? దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటేనే దాంట్లో మనకి ఆయన ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్ట. ఆయన ఒక్కసారి చెబితేనే అనంతమైనటువంటి విలువ దానికి ఉంటుంది. అలాంటిది 1కి 2 సార్లు చెప్పాడంటే ఇంకెంత విలువ ఉంటుంది? ఇంకా 1కి 3 సార్లు చెప్పాడంటే ఒక మాట దేవుడు మీకు ఒక విశేషమైనటువంటి సందర్భం గుర్తు చేస్తా. దేవుడు అచ్చంగా శ్రమలను గురించి ఒక అనేకమైనటువంటి ఒక గ్రంథం రాశాడు. దేని గురించి? శ్రమలను గురించి ఒక గ్రంథమే రాశాడండి. ఏ గ్రంథం చెప్పండి?
దేవుడు శ్రమల కోసం, శ్రమలను గురించి ఒక గ్రంథమే కేటాయించాడు. చెప్పు నాన్న. ఎస్, నెక్స్ట్. అక్క చెల్లెలు మారండి, అన్న తమ్ముళ్ళు మారండి. ఈయన ఇచ్చిన కర్ర, ఈయన పేరు ఏంటి గుర్తుంది? ఏమట నా చెయ్యి ఆడాగితాలు చెప్పాలి. మళ్ళా శ్రమలను కూర్చున్నటువంటి దేవుడు ఒక అధ్యాయం ఒక అధ్యాయం కాదు, ఒక గ్రంథం కేటాయించాడు. ఆపనా, చెయ్యి తిప్పనా? ఇంకా గుర్తు రాలేదా మీకు? ఎస్, యోబు గ్రంథము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 42. ఇప్పుడు అనండి, దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోబు గ్రంథానికి అన్ని అధ్యాయాలు కేటాయించారంటే, అంటే యోబు గ్రంథం అంతా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏముంటాయి చెప్పండి? యోబు గ్రంథం స్టార్టింగ్ కానుంచి వాళ్ళ పిల్లలు పోయారని, ఆస్తులు పోయినాయని, ఆరోగ్యం పోయిందని, ఇక ఈయనకి అవమానాలు, ఈయనకి నిందలు, ఈయనకి అభాండాలు, సూటిపోటి మాటలు, ఇవన్నీకి దేవుడు అన్ని అధ్యాయాలు కేటాయించారంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారు దేవుడు అన్ని అధ్యాయాలు ఎందుకు కేటాయించారు? అమ్మా, ఒక 4 రాజుల మధ్యలో, 4 రాజుల కాలంలో ఒక ప్రధానమంత్రిగా చేశాడు ఒక ఆయన. ఎవరు చెప్పండి? 4 రాజుల మధ్యలో ప్రధానమంత్రిగా ఎలిగేటటువంటి వాడు. 4 రాజుల తరంలో ఒకే వ్యక్తి బతికాడు, దానియేలు గారు. 4 రాజులు దానియేలు గారు. ఎన్ని గ్రంథాలు ఉంటాయి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? దానియేలు గారి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటున్నా? అమ్మా, ఇప్పుడు మీరు అన్నీ ఏడదొత్తలేదు, పోనీలేండి, పర్లేదు. 12 అధ్యాయాలు ఉన్నాయి. ఒక రాణి, ఎస్తేర్ రాణి గారి గురించి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అంతేనా? ఓహో. ఒక దేవుని యొక్క పడిపోయినటువంటి ప్రాకారంలో కట్టడానికి బయలుదేరినటువంటి నెహెమ్యా ఎన్ని గ్రంథాలు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? దేవుడి ఆలయం పతనమైనప్పుడు, పడిపోయినప్పుడు తిరిగి కట్టడానికి బయలుదేరినటువంటి నెహెమ్యా గ్రంథము ఎన్ని అధ్యాయాలు కేటాయించాడు? అలాగే ఒక రాణిని గురించి రాసేటప్పుడు కేవలం 13 అధ్యాయాలు మాత్రమే. ఒక రాణి, ఎస్తేరటువంటి రాణి గురించి రాసేటప్పుడు 13 అధ్యాయాలు అనుకోండి. దానియేలు 4 రాజుల కాలం పనిచేసినప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ లాంటిటువంటి ఆయన, ఒక ధనాగారి మీద అధికారిగా ఉన్నటువంటి దానియేలు గురించి 12 గ్రంథాలు రాశాడు. కాబట్టి వీళ్ళందరి కలిపినా కానీ ఒక యోబు గ్రంథాన్ని దాటలేవు. రాజు గురించి రాసినా, ప్రధానుల గురించి రాసినా, అధికారుల గురించి రాసినా, ఇక రూతుమ గ్రంథం కూడా ఎత్తుకొచ్చి కలపండి. మీరు ఇన్ని గ్రంథాలు కలిపినా ఒక్క శ్రమల గ్రంథాన్ని దాటలేకపోయిందంటే, దేవుడు శ్రమ పడేటువంటి వాడి విషయంలో ఎంత శ్రద్ధ చూపిస్తాడో, ఎంత జాగ్రత్త చూపిస్తాడో మనకి. అంటే దేవుడు ఏదైనా ఒక సన్నివేశానికి ఎక్కువ దాని ఆస్కారం ఇచ్చాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక అధ్యాయాన్ని గురించి కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సన్నివేశం గురించి ఎక్కువసార్లు చెప్పాడంటే అది మనకి ఎక్కువగా అవసరమైంది అన్నది. ప్రత్యక్ష గుడారం గురించి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 50 అధ్యాయాలు కేటాయించిన ఒకే ఒక పుస్తకము, ఒకే ఒక సన్నివేశము ప్రత్యక్ష గుడారము. ఇక మీకు ఏ విషయాన్ని గురించి అన్ని అధ్యాయాలు బైబిల్లోనే ఉండవు. బైబిల్ ఒకే విషయాన్ని గురించి ఎక్కువ అధ్యాయాలు కేటాయించిన ఫస్ట్ ప్రత్యక్ష గుడారం. రెండోది శ్రమలను గురించి ఒక అధ్యాయము శ్రమల గురించి రాశాడు. అంటే దేవుడు ఒక పరిశుద్ధాత్మ దేవుడు వీటికి ఇంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, మనం విచిత్రం తెలుసా? తక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దాన్నేమో ఎక్కువగా చేస్తాం, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దాన్నేమో మనం అవునంటే తినమన్న పండేమో తిను అంటేనేమో తినొద్దంటే మాత్రం ఈ పండు తినొద్దు అన్నాడు. మనవాడు ఏం చేశాడు? తినని అంటాడు. మన అంతా రివర్స్ గేరే. ఆయన తినమంటే మనం తినమంటాం, ఆయన తినొద్దంటే మేము తింటాం, ఏం చేస్తా చూసుకొని అంటాం. అంతేగా, ఆయన పని చేయమంటే మేము చేయమంటాం. అంతేగా, అన్నీ మనం ఆయన ఏది చెబితే అది దానికి వ్యతిరేకంగా చేయాల్సిందనమాట. అలాగన పదంతా రివర్స్లో ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యము, మన ఆత్మీయ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయాన్ని కూలంకషంగా మనం నేర్చుకోవాలనే విషయం చెప్తున్నాడు. ఒకే విషయాన్ని 3 సార్లు రాశాడంటే అసలు మన ప్రభువుని అడిగారా? ప్రభు ఈ యొక్క విత్తువాని గురించి ఉపమానము, అన్ని ఉపమానాలు ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడు గురించి ఉపమానం ఉంది, అలాగనే గోధుమ గురించి ఉపమానం ఉంది. మొత్తం ఇన్ని 40 ఉపమానాలు ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సుమారుగా ఇలాంటి 4 సువార్తలు ఈ ఉపమానాలు 1 సారి 2 సార్లు రాశావు. కానీ ఒక్క ఉపమానాన్ని 3 సార్లు ప్రస్తావన చేసినప్పుడు ఏమి పాఠం మనం నేర్చుకోవాలి? పైగా ఈ 3 యొక్క క్లైమాక్స్లో చూడండి, మీరు ఈ 3టిని చివరాకలు చూస్తే అన్ని ఒకే రకం ముగింపు ఉందా? 3టిలో ముగింపు ఒకటే ఉందా? ఏముంది? ఒకటేమో వాక్యం వినువాడు ఎలా ఫలిస్తాడంట? వాక్యము వినువాడు. మొట్టమొదట మత్తయి సువార్త మీకు వాక్యం చెప్పినప్పుడు ఒక వాక్యము వినేవాడు. రెండోది ఏం చెప్తున్నాడు? వాక్యమును విని గ్రహించేవాడు. మూడోది ఏం చెప్తున్నాడు? వాక్యమును విని గ్రహించి దాన్ని
అవలంబించేవాడు. ఇప్పుడు చెప్పండి, 3 ఎందుకు చెప్పాడు? మొదటిదేమో వినే బ్యాచ్, రెండోదేమో విని గ్రహించే బ్యాచ్, మూడోదేమో మనం ఏ బ్యాచ్? ఏ బ్యాచ్లో ఏమంటారా? మనం ఏ బ్యాచ్? దేవుని యొక్క వాక్యమును ఒకటేమో వినే బ్యాచ్, ఈ 3 ఉపమానాల్లో. రెండోది విని గ్రహించే బ్యాచ్, మూడోది వినాలి, గ్రహించాలి, అవలంబించాలి, దాన్ని పాటించేటువంటి బ్యాచ్. ఇప్పుడు మనం ఏ బ్యాచ్లో ఉన్నాం? ఏ బ్యాచ్లో? ఫస్ట్ విని ముందు వింటున్నాం అవునా? అయితే ఇప్పుడు మీకు మార్కులు వేస్తున్నాం, సరేనా? యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు కూడా మార్కులు వేస్తున్నాడు. చదువు మార్కులు ఎన్ని వేసాడమ్మా చూద్దాం. మనకి ఎన్ని మార్కులు పడితే పాస్ అవుతామా, లేకపోతే మళ్ళీ సంవత్సరం చదవాలా? ఫెయిల్ అయ్యామంటే వాక్యం మళ్ళీ చెబుతా, నాకు కోపం వచ్చిందంటే చదవండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 20వ వచనం చదవండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు ఎవరనగా, వాక్యమును విని దాన్ని అంగీకరించి 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొనిడి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎన్ని అంతులు? మొదటిది 30 అంతులు, రెండవది 60 అంతులు, మూడోది. చెప్పండి, ఇప్పుడు మనకి ఎన్ని స్తంభాలు కావాలి? ప్రత్యక్ష గుడారములు ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 60 స్తంభాలు ఉన్నాయి. ఎందుకని? ఇప్పుడు చెప్పండి, 60 అనే సంఖ్య దేనికని చెప్పాను ఇవాళ? యాత్ర అంటే రన్నింగ్, కంప్లీట్ సెక్షన్ కాదు, అది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు దేవుడు ఇక్కడ చెప్పినప్పుడు కంప్లీట్ ఏ సంఖ్యతో కంప్లీట్ చేశాడు? స్టార్టింగ్ 30 అంటే మన పాస్ మార్కులు మనమైతే 35 మార్కులు. కానీ ప్రభు ఏం చేశాడు? మనకు ఛాన్స్ ఏమి ఇచ్చాడు? 5 తగ్గించాడు మన మీద. గ్రేస్ పీరియడ్, యేసుక్రీస్తు 5 అనేటువంటి గ్రేస్ కాబట్టి, కృపక సూచన కాబట్టి మన ఎట్లా కృప చూపించి 35 మనం ఎంత చదివినా మా మేనకోడలు ఉంది, ఎన్ని సంవత్సరాలు రాసినా అద్భుతమైన మాట చెబుతానండి, 34 వచ్చి ఫెయిల్ అయ్యేది. అదగా 34 రాగానే ఎన్నిసార్లు ట్రై చేసినా అసలు ఎన్ని తిట్టుకుని ఒక్క మార్క్ వేసి సావచ్చు అనేది 34 దాకా వచ్చి అయిపోయింది. విచిత్రం ఏంటంటే దగ్గర 5 సార్లు పైన ఎగ్జామ్ రాసిన ఆ 34 కాడికే వచ్చి ఆమెతో పాటు చేసినప్పుడు ముందోళ్ళు వెనకోళ్ళు ఆమెతో కలిసి వచ్చినటువంటి వాళ్ళు అందరూ దాటి వెళ్ళిపోయారు. ఇంకొకటి ఏంటంటే, నేను లెక్కలు టీచర్ వాళ్ళందరికీ, నన్ను సుమారుగా నా దగ్గర పొండూరు నుంచి కానీ, బట్టిప్రోలు నుంచి కానీ, వెల్టూరు నుంచి కానీ, ఇలాగ మా ఊరు నుంచి ఫెయిల్ 10th క్లాస్లో మ్యాథ్స్లో ఫెయిల్ అయినటువంటి అనేక మంది స్టూడెంట్స్ నా దగ్గర దేవుడు కృప చేత నేనే ట్యూషన్ చెప్పేవాడిని. నేను కాలేజీకి వెళ్ళి కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ ట్యూషన్ చెప్పేవాడిని. 100% మంది నా దగ్గర స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యారు. ఇప్పుడు కూడా సాక్ష్యం అది, మా వేమవారులు ఉంటారు, అందరూ ఒకటే, నాకు వేరే సబ్జెక్టులు రావు. మీకు ఒక విచిత్రం చెప్తా, నాకు ఈ లెక్కల్లో 100కు 100 మార్కులు. మీరు ఎప్పుడైనా ఆలోచించారు? చదువుకున్న ఇప్పుడు ఎవడన్నా చదువుకున్నవాడు అంటే వాడు నాలెడ్జ్ అన్నింటిలోనూ ఉన్నతంగా చదువుగా ఉండాలి. కానీ నాకు మాత్రం లెక్కల్లో 100కు 100 సబ్జెక్టులు. ఇప్పుడు కూడా నా కాలు మీరు నా 10th క్లాస్ సర్టిఫికేట్ చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఏమంటే 10th క్లాస్లో ఐటీ సర్టిఫికేట్లు కానీ నా సర్టిఫికేట్లో 10th క్లాస్లో ఏ మార్కులైనా 100, మ్యాథ్స్ మాత్రమే 100కు 100. లెక్కలంటే అసలు కొట్టిన పిండి అనమాట. దానికి దేవుడి కృప. అక్కడ మాస్టర్ లెక్క చేసేటప్పుడే నేను చదివేటువంటి దాంట్లో ఆయన అక్కడ చేస్తానికి ఇక్కడ లెక్క చేసేవాడిని. మా చెంపయ్య గారు మాస్టర్ గారు ఎన్నోసార్లు అనేవాడు. ఆయన సగం దాకా బోర్డు మీద వేసి, రవీంద్ర ఒకసారి ఆలోచించదు అనేవాడు. ఆల్రెడీ ఎత్తుకెళ్ళి పేపర్ పెట్టి అయిపోయిందని చేసేవాడని. ఏదో కూడా చేస్తావు మాయలోడివి, ఎట్ట కూడా చేస్తావు, ఎత్తుకొచ్చి వాకి ఎట్ట కూడా లెక్క చేస్తావు, ఏం చేసేవారు అనేవాడు. వాళ్ళకి మన గైడ్ చూడటం పుస్తకం లెక్క ఆడ పడంగా నేను అయిపోయాను. అది ట్రిగ్నోమెట్రీ కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, లేదా ఆల్జబ్రా కానివ్వండి, ఏ లెక్క అయినా సరే బోర్డు మీద ఆయన లెక్క మొదలైనప్పుడే పేపర్ లెక్క కంప్లీట్ చేసాం. దేవుడు మహా అద్భుతమైన ఆ కృపా జ్ఞానం చదువులు ఇచ్చేవాడు. మనకు కాస్త కొలెస్ట్రాల్ ఎక్కువ కాబట్టి చదువు నిర్లక్ష్యం చేసాం కాబట్టి, లేకపోతే ఇప్పటిగా ఐఏఎస్ ఐపీఎస్ ఆ రేంజ్లో వచ్చినటువంటి వాళ్ళు మనకున్నటువంటి చిన్నప్పుడు ఉండే ఎక్కువ ఉన్నటువంటి ఎక్స్ట్రాలు ఎక్కువ కాబట్టి ఆ చదువు కాస్త సర్దుకుపోయింది. పోనీలేండి, దేవుడు ఇటువంటి జ్ఞానం. కానీ మనకు మామూలుగా 35 వస్తేనే మహాప్రసాదం అనుకుంటా సంతోషం ఫీల్ అవుతూ ఉంటాం. సరే, దేవుడు అక్కడికి కూడా 30లో 5 తీసేసి ఇప్పుడు నీకు పాస్ మార్క్ ఏం పెట్టాడంటే 30 మార్కులు వచ్చినాయి అంటే నువ్వు వాక్యములో దేవుడి సన్నిధిలో 30 వంతులుగా ఫలించావంటే అసలు ఫలభరితమైనటువంటి స్టార్టింగ్ నెంబరు 30, తర్వాత 60 అంత ఆపేశాడక. అంటే ఇంకా కంటిన్యూషన్ ఉంది. కంటిన్యూషన్ ఎంత కావాలి? 100 అంతులుగా ఫలించాలి అని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి 60 అనేటువంటి సంఖ్య ఆన్ ద వే, దారిలో ఉన్నాం. ఇప్పుడు మనం చూద్దాం, మనం 30లో ఉన్నామా? కనీసం పాస్ మార్క్ అని వచ్చామా? దేవుని యొక్క వాక్యమును విని దాన్ని
ఏం చెబుతున్నారో దాన్ని గ్రహించినటువంటి ఆ వాక్యాన్ని అనుసరిస్తూ, అవలంబిస్తూ, ఆచరిస్తూ ఎప్పుడైతే నీ జీవితంలో నడవగలుగుతావో అప్పుడే నీవు నిరంతలుగా ఫలిస్తావు. కానీ ఇశ్రాయేలు యొక్క యాత్రా జీవితంలో 60 స్తంభాలు ఎందుకు పెట్టారంటే వాళ్ళు దేవుడి మాట వింటారు, దేవుడి మాట గ్రహిస్తారు, కానీ చెప్పండి ఇక దేవుడి మాట వాళ్ళు వింటారు, దాన్ని గ్రహిస్తారు, కానీ పాటించరు. ఈ మాట ఎక్కడుంది గుర్తు చేయండి నాకు. ఈ మాట ఇశ్రాయేలు పెద్దల గురించి ఒక మాట ఉండదు. నేను వాకి రెఫరెన్స్ చూపించను. చూపిస్తానంటే నాకు తెలిసి కాదు, గుర్తులేదు, అందుకని మళ్ళీ ఏదో పెద్ద తెలిసి మీకు క్వశ్చన్ వేసి అనుకోబాకండి. మత్తయి సువార్త సందర్భంలో దేవుడు ఒకసారి అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా అని వాళ్ళ గురించి చెప్తూ జనాలందరూ చెప్తాడు, వాళ్ళు చెప్పింది మీరు చెయ్యండి, వాళ్ళు చేసినట్టు మీరు, గుర్తుందా మీకు? వాళ్ళు చెప్పింది మీరు చెయ్యండి కానీ వాళ్ళు చేసినట్టు మీరు, ఎందుకని? వాళ్ళు చెబుతారే కానీ అది సంగతి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఏంటో వాళ్ళు చెబుతారే కానీ, అంటే చెబుతారంటే ఏం చెప్పగలుగుతున్నారు? వాళ్ళకి ఆల్రెడీ దాన్ని వాళ్ళు చదివారు, వాళ్ళు విన్నారు, ప్లస్ వాళ్ళకి తెలిసినా వాళ్ళు పాటించరు. అందుకని వాళ్ళు పాటించరు కాబట్టి మీరు వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి కానీ వాళ్ళు చేసినట్టు మీరు చేయబాకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్లే తప్ప దాన్ని పాటించేవాళ్ళు కాదు. కానీ మనం మాత్రము ఈ రోజున 60 అనేటువంటి సంఖ్యలో వాళ్ళ ఇశ్రాయేలు యాత్రలో దేవుడు ప్రత్యక్ష గుడారంలో 60 అనే సంఖ్య యేసు ప్రభువాన్ని తీసుకొచ్చినటువంటి యాత్ర. అనగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువాన్ని 60 అనేటువంటి సంఖ్య, 60 మంది వాళ్ళందరూ కూడా వంశావళిలో ఆయన ఈ లోకానికి తీసుకుని వచ్చినటువంటి దారి కనపడుతుంది. గుర్తుందా? 60 స్తంభాలు ఒక రూట్ను చూపిస్తున్నాయి, ఒక యాత్ర జీవితాన్ని చూపిస్తున్నాయి. యేసు ప్రభువారు ఆదాము దగ్గర నుంచి ఎలాగున ఎవరికరి ఇలా గర్భముల గుండా యాత్ర చేసుకుంటూ ఎలాగున యేసేపు తర్వాత మరియమ్మ తల్లి గర్భమున ఆయన ఈ లోకానికి వచ్చారో ఈ యాత్ర 60 అనే సంఖ్య సూచిస్తూ ఉంది. అలాగే సొలొమోను చేసుకున్నటువంటి 60 మంది భార్యలు సంపూర్ణముగా ఆయన ఆనందించినటువంటి కుటుంబ వ్యవస్థలో ఆయన ఆనందం లేదన్న సంగతి 60 మంది భార్యలను బట్టి తెలుస్తూ ఉంది. 60 అనే సంఖ్య ఇశ్రాయేలు సూర్యులను చూపిస్తూ ఉంది. 60 అనే సంఖ్య ఫలభరితమైనటువంటిది, సంపూర్ణమైన ఫలం కాదు. 60 అనే సంఖ్యతో నువ్వు సాటిస్ఫై కాకూడదు, నువ్వు తృప్తి పడకూడదు. ఆత్మీయ జీవితంలో నాకు 60 మార్కులు వస్తే చాలు, నాకు 60 వస్తే చాలు కాదండి. దేవుడు కోరిక నువ్వు 100 ఫలించాలి అని దేవుడు కోరుకున్నాడు. కానీ ఈ 60 అనేటువంటి సంఖ్య వల్ల మనం ఏంటంటే కనీసం ఒక తృప్తికరమైన ఒక ప్లేస్లోకి వచ్చాము. అనగా ఈ విశ్వాస యాత్రలు ఎప్పటి వరకు నువ్వు ఏమి సాధించావు నాకు తెలియదు. వీరివల్ల ఇప్పటి వరకు నీకు ప్రార్థన తెలిసింది, ఇప్పటి వరకు నీకు వాక్యం తెలిసింది, నాకు తెలిసిన వాక్యం ఇక చాలు, నాకు తెలిసిన ప్రార్థన ఇక చాలు, నేను చేసే వాక్యం ఇక చాలు, నేను చేసిన సేవ ఇక చాలు అనే మాట అనకూడదు. అక్కడ ఆగేవంటే 60 దగ్గరే ఆగిపోతావు. ప్రత్యక్ష గుడారములో 60 అనే సంఖ్య ఒక జర్నీ, ప్రయాణము, ఒక యాత్రని ఎలా సూచిస్తూ ఉందో మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ 60 అనేటువంటి సంఖ్య యాత్ర అనే సంగతి గుర్తుపెట్టుని అక్కడ ఆగిపోవద్దు. మనం సాధించవలసింది, ఎందుకంటే 100లో 60 మార్కులు వచ్చిన ఆనందం కంటే ఇంకా 40 రాలేదనే బాధే ఉండాలి మనకి. చెప్పండి ఏంటది? 40 మార్కులు మైనస్లో పడ్డామన్న బాధ ఎక్కువగా ఉండాలి. అలాగే మనం రోజులో అరగంట ప్రార్థన చేస్తాం అనుకోండి, అబ్బా అరగంట చేస్తాం కాదు, 24 గంటల టైంలో 8 గంటలు నిద్రపోతే ఇంకా 16 గంటలు ఉంటుంది. 16 గంటలు 8 గంటలు పని చేసుకుంటే ఇంకా 8 గంటలు ఉంటుంది. ఆ 8 గంటలు మనం చేసే అరగంట ప్రార్థన కాదు, 7:30 గంటలు మిస్ అయిపోతున్నాం. అర్థమవుతుందా? ఇట్లా మనము సాధించిన దానికంటే సాధించలేకపోయిన దాని విషయంలో జాగ్రత్త పడాలనే విషయాన్ని నీకు నాకు హెచ్చరిక. ఎప్పటి వరకు నువ్వు ఫలించి ఉండొచ్చు, ఒకవేళ ఇది నీకు చాలా 60 అనే సంఖ్య పరిపూర్ణత కాదు కాబట్టి అది అసంపూర్ణంగా ఉండిపోతుంది. కాబట్టి ఒక మెట్టు ఎక్కామని సంతోషించుకోకుండా మనం ఎక్కవలసిన మెట్లు మాట్లాడండి, మనం ఎక్కవలసిన మెట్లు ఇంకా ఉన్న సంగతి తెలుసుకుని ఈ విశ్వాస యాత్రలో, ఆత్మీయతలో మనము యాత్రా జీవులము. కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో యాత్ర చేస్తున్నటువంటి మనము చేరవలసినటువంటి గమ్యస్థలము ఉన్నంత వరకే ఇంక ఎక్కువగా మనం ఫలించాలన్న సంగతి తెలుసుకుని సొలొమోను ద్వారా 60 మంది అటువంటి భార్యలు వారి కాపురము అది సంతోషకరంగా లేదన్న సంగతి తెలియబడింది. అలాగే ఫలింపులో దేవుడు 30 దొంతులుగాను 60 దొంతులుగాను చెప్పినప్పుడు అక్కడ ఆపుకోకుండా దాన్ని 100 ఫలించాలన్న సంగతి మనకి నేర్పిస్తూ ఉంది. అలాగనే ఇశ్రాయేలు అరణ్యయాత్రలో దేవుడు చేసినటువంటి 60 స్తంభాలు ఇది టెంపరరీగా వేసినటువంటి ప్రత్యక్ష గుడారము. అది తర్వాత తీసివేయబడుతుంది, అది తర్వాత కదిలించబడింది, అది కొంతకాలానికి ఇంకా జరుపుకుంటూ వెళ్ళి వాళ్ళు 100 ఫలించేటువంటి ఫలభరితమైన భూమి చేరేంత వరకే ఆ ప్రత్యక్ష గుడారం పనిచేసింది. వాళ్ళు వాడు చేరిన తర్వాత గుడారం ఇలా చెప్పాలి ఎక్కడ
ఇజ్రాయేలు కానాను చేరిన తర్వాత వాళ్ళు ప్రత్యక్ష గుడారం వేసుకుని నివాసం చేయలే. వాళ్ళు అక్కడ నుంచి దేవుడి శిలోహులో దేవుని ఆరాధన చేశారు. ఆ శిలోహు మందిరాన్ని తర్వాత యెరూషలేముకి మార్చుకుని సంతోషంగా వాళ్ళ దేవుని ఇప్పటికీ అప్పటికి ఆరాధిస్తున్నటువంటి యెరూషలేం అనే ఒక మంచి మందిర స్థలాన్ని దేవుడు వాళ్ళకి అప్పగించాడు. అలాగున మన విశ్వాస యాత్రలో కూడా మనం ఎంతో సాధించవలసిందన్న సంగతి తెలుసుకుంటూ ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో సంతృప్తి చెందక ఇప్పుడున్నటువంటి భక్తి విషయంలో ఆర్థికపరమైన విషయాలు సంతృప్తి కలగండి. ఎంత ఉంటే అంత దేవుడి స్తోత్రం అనగల. పేదరికమైన మధ్యతరగతి అయినా ఉన్నతమైన ఏ స్థితిలో ఉంటే అసలు సంతోషించండి. కానీ ఆత్మీయతలో మాత్రం నాకు ఇక చాలు అనే మాట వాడకూడదు. మనం సాధించవలసింది ఇంకా ఉంది, సువార్త చేయవలసింది ఇంకా ఉంది, ప్రార్థన చేయవలసింది ఇంకా ఉంది, వాక్యం చెప్పాల్సింది ఇంకా ఉంది, మనం బాగు చేసుకోవాల్సి ఇంకా ఉంది, మనం సరి చేసుకోవాల్సి ఇంకా ఉంది అని ఇటు పదే మనం ఇంకా ఎంతో ఉంది అన్న సంగతి తెలుసుకుంటే సంఖ్య 60 అనే సంఖ్య. కాబట్టి 60 అనేటువంటి సంఖ్య ద్వారా ప్రత్యక్ష గుడారాలు దేవుడు పెట్టింది. ఎందుకంటే మనం యాత్ర చేసే వాళ్ళని తెలుసుకుంటూ సాగిపోవాల్సినటువంటి బాధ్యతలు ఇంకా ఉన్నాయి గుర్తుపెట్టుకోండు. అలాంటి పాఠము ఆయన్ని చూసినప్పుడల్లా మనకి గుర్తు రావాలి. కాబట్టి ఇలాగున దేవుడు 60 స్తంభాలను దేవుడు మనకి ఏర్పాటు చేసి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేశారు. కాబట్టి 60 అనే సంఖ్యలో దేవుడు మనలో కూడా నేర్పించి ఆత్మానుసారంగా మనందరినీ నడిపించునుగాక. దేవుడి మాటలు మన పక్షమున దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన ఏకీవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన గొప్ప తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము. నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, ప్రత్యక్ష గుడారం యొక్క ప్రత్యక్షతలు నా తండ్రి మాకు మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నా ప్రభు, ఎంతోమందికి లేనటువంటి ధన్యత నా ప్రభువా, నీ దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రభువా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా నా కళ్ళు తెరవమని ప్రభువా ప్రార్థన చేశాడు నా తండ్రి దావీదు భక్తుడు. నా ప్రభువా, 66 పుస్తకాలు మాకు ఇంకెప్పుడు అర్థం అవ్వాలి ప్రభువా. అంత భక్తి పరుడికే నా తండ్రి, అంత భక్తి చేసినటువంటి ఆయనకి ధర్మశాస్త్రం 5 పుస్తకాలే అర్థం కాకపోతే ప్రభువా, దినములో నా తండ్రి ఒక్కసారి కూడా ప్రార్థన చేయడం చేత కానీ మా జీవితాల్లో మేము ఇంకెంతగా కోల్పోయి ఉంటామో నా ప్రభు. ఇంకెంత భక్తి చేయాలి, ఇంకెంత ప్రార్థన చేయాలి నాయన, ఇంకా మా కళ్ళు ఇంకెంతగా తెరవబడాలో నాయన. నా తండ్రి సహాయం చేయి. అంధకారమైన మా నేత్రాలు తెరిచి నా ప్రభువా, నీ వాక్యమని వెలుగును చూచినట్లుగా సహాయం చేయండి. మేము నేర్చుకోవాల్సిన అనేకమైన పాఠాలు ప్రభువా ఇంతవరకు సరిపోవు నాయన. మేము నేర్చుకున్నది కొద్దిగానే ప్రభువా, గోరంత మాత్రమే నాయన. కానీ నేర్చుకోవాల్సింది కొండంత ఉంది ప్రభువా. కాబట్టి ప్రభువా, నిన్ను గురించి తెలుసుకుంది మేము కేవలం కొద్దిగానే ప్రభువా, కానీ తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది నా ప్రభువా. కాబట్టి నిన్ను మరెక్కువగా తెలుసుకుంటూ సహాయం చేయండి. మీరు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క ప్రత్యక్ష గుడారం అనుభవాల్లోకి నాయన, మా యొక్క ప్రత్యక్ష గుడారంలో నీ మహిమను చేరు వరకు నా ప్రభువా వాటిని తరిచి చూసి నేర్చుకుంటూ సహాయం చేయండి. వాటిని చూస్తుండగా మీ అభిషేకం మాతో కూడా ఉంచండి. విన్న నీ బిడ్డలపైన అభిషేకం ఉంచండి. ఈ వాక్యం చెప్పినట్టుగా నా ప్రభువా, నా తండ్రి నాయన విని ప్రభు దాన్ని గ్రహించి దాన్ని అవలంబించేటువంటి ఆత్మీయ స్థితి మాకు దయచేయండి నా ప్రభువా. విని గ్రహించేవారు మాత్రమే కాదు కానీ దాని రకాలుగా వాక్యానుసారంగా మేము పాటించడానికి సహాయం చేయండి. ఎక్కడ లోపాలు ఉన్నాయో నాయన వాటిని మేము సరి చేసుకోవడం సహాయం చేయండి. మాట వలన, చూపు వలన, నడక వలన, నడవడిక వలన నా ప్రభువా ఒకవేళ పతనమై పడిపోయి ఉంటే మరలా మమ్మల్ని లేవనెత్తి నా ప్రభువా. ఆత్మీయ జీవితంలో మా యాత్రను ప్రభా సరిచేయి నా ప్రభువా. నైనా ఈ ఇశ్రాయేలు యాత్రను ప్రభు ఎలాగున్నా నేను వారిని గద్దించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ చక్కని మార్గంలో నన్ను వారు నడిపించారో అలే ఆత్మీయ యాత్రలో కూడా నా ప్రభువా మమ్మల్ని బుద్ధి చెబుతున్నాయన, మమ్మల్ని గద్దిస్తున్నాయన, సరైన రీతిలో నడిపించినాయన సియోనుకు చేరు వరకు నా ప్రభువా నా తన విడువని ఎడబాయిని కృపతో నడిపించండి. వాక్యానుసరణ జీవితాలు మాకు అనుగ్రహించండి. ప్రకటించిన వాక్యానుసరణ నడుచుకోవడానికి సహాయం చేయండి నా ప్రభువా. నీ బిడ్డలపైన అభిషేకం ఉంచు నాయన. నీ బిడ్డల జీవితాల ప్రతి అవసరాలు తీర్చున్నా తండ్రి. వారికి అడ్డుగా ప్రతి సమస్యను కోల్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎంతమంది వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో ఏ అవసరాలు లేవో తీర్చు నా ప్రభా. ఏ సమస్య ఉందో కూర్చోండి నా ప్రభా. అన్నిటికి మించినటువంటి ఆత్మీయ జీవితంలో మరి ఎక్కువ లోతుల అనుభవాలకు వెళ్ళడానికి సహాయం చేయండి. మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ప్రభువా కుటుంబాలు, వారి జీవితాలు, వారి ప్రతి కుటుంబ వ్యవస్థను కూడా దీవించి వారి ప్రతి అవసరాలు తీర్చునాయన. వారి కూడా రక్షణ భాగ్యమును దయచేసినాయన. ప్రతి ఒక్కరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నా ప్రభువా నిత్య జీవనకు వారసులు అవడానికి సహాయం చేయండి. మరొక వారం ఈ రీతిగా నీ సన్నిధిలో మేము కలిసి చేరిని స్తుతించు పర్యంత వరకు నాయన నీ సన్నిధి కాంతిని మా జీవితాలపై ప్రకాశింపచేస్తూ మీరు మహిమ పొందుకునే మా అందరికి ఆశీర్వాదమును, ఆరోగ్యమును, దీర్ఘాయుష్తో కొన్ని దినములు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాడు మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము చేరుకుడు వచ్చినటువంటి మనకని మన కుటుంబాలకని భూలోకమందు విస్తరించినటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలంతో సహాయం చేస్తూ నడిపించు.